బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా సూరత్తో సహా పలు ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ చిన్నపాటి చెరువులను తలపిస్తుండటంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వాహనాలను పక్కన పెట్టి ప్రజలు నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు అరవెల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల జలదిగ్బంధం ఏర్పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగి ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. अड़ाजन रोड मुक्तानंद नगर वाला रोड है जहाँ एसएमसी वाला है। గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా సూరత్తో సహా పలు ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను పడుతున్నారు. రోడ్లన్నీ చిన్నపాటి చెరువులను తలపిస్తుండటంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వాహనాలను పక్కన పెట్టి ప్రజలు నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు అరవల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల జలదిగ్బంధం ఏర్పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగి ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోని అనేక చోట్ల వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు, చెరువులను తలపిస్తున్నాయి. గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్న నేపథ్యంలో గుజరాత్ సహా పశ్చిమ తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. గుజరాత్లోని బోటాడ్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 9 మంది ప్రయాణికులతో కూడిన కారు నదిలో కొట్టుకుపోయింది. వీరిలో 2 స్థానికులు రక్షించగా మరో 4 మృతి చెందారు. మరో 3 గల్లంతైనట్టు సమాచారం. వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్ గాలింపు కొనసాగుతోంది. భారీ వర్షాల కారణంగా కాంబోదా డ్యాం గేట్లు ఎత్తివేయడంతో బోటాడ్ జిల్లాలో దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు పట్టణాలు, గ్రామాల్లోకి నీరు ప్రవేశించింది. ఇళ్లను భారీగా వరద చుట్టుముట్టింది. దీంతో ప్రజలను, పశువులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆమ్రేలి జిల్లా సైతం వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైంది. ఇదిలా ఉండగా అటు భావనగర్ను సైతం వర్షాలు వీడటం లేదు. భారీ వర్షాలతో సౌరాష్ట్ర చుట్టుపక్కల ప్రాంతాలు జలమయమయ్యాయి. నివాస స్థలాలు కొట్టుకుపోయాయి. ముందు జాగ్రత్తగా భావనగర్లో పాఠశాలలు, విద్యా సంస్థలను మూసివేశారు.
మరో 2 రోజుల పాటు గుజరాత్, సౌరాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని ఐఎండీ వెల్లడించింది. అటు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో సైతం నైరుతి పవనాల కారణంగా భారీ వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాల కారణంగా సూరత్తో సహా పలు ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ చిన్నపాటి చెరువులను తలపిస్తుండటంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో వాహనాలను పక్కన పెట్టి ప్రజలు నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు అరవెల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల జలదిగ్బంధం ఏర్పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగి ప్రజలు తీవ్ర అసౌకర్యాలు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాష్ట్రంలోని అనేక చోట్ల వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. గుజరాత్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్న నేపథ్యంలో గుజరాత్ సహా పశ్చిమ తీర ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. గుజరాత్లోని బోటాడ్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. 9 మంది ప్రయాణికులతో కూడిన కారు నదిలో కొట్టుకుపోయింది. వీరిలో 2 స్థానికులు రక్షించగా మరో 4 మృతి చెందినట్టు సమాచారం. మరో 3 గల్లంతైనట్టు సమాచారం. వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలింపు కొనసాగుతోంది.